హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం. దీనికోసం మనం ఇక్కడ ఒక 2 కప్పుల రైస్ని తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా కుక్కర్ని పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కూడా మనకి మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 ఇంచు చెక్క అండ్ అలాగే స్టార్, అలాగే 3 లవంగాలు అండ్ 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ త్వరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మన రైస్కి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. దీని అంతా ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒక 2 మినిట్స్ ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనకి రైస్ విరగకుండా ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పాలని ముందుగానే తీసి పెట్టేసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే కప్పుతో డబల్ క్వాంటిటీలో మనం ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నాకు ఇక్కడ ఒక 2.5 గ్లాస్ కొబ్బరి పాలు వచ్చాయి. నేను మిగిలినవి వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అండ్ అలాగే గరం మసాలా కొంచెం హాఫ్ టీ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాము. తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి చూద్దాము. చూసారు కదా, మనకి రైస్ ఎంత మంచిగా పొడి పొడిలాడుతూ కుక్ అయిందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ కొబ్బరి పాలన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.